మహాప్రసాదం. ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో కూసుమంచి గ్రామంలో ఉన్న ఈ శివాలయం గురించి ఈ వీడియో సారాంశం. హాయ్ అండి, నా పేరు భీమా. మీరు చూస్తున్నారు భీమా ట్రావెల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. దయచేసి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఈ వీడియో గురించి పూర్తి సారాంశం తెలుసుకుందాం. కాకతీయుల భక్తి భావం, కళా వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కూసుమంచిలోని శివాలయం. ఈ శివాలయాన్ని గణపేశ్వర ఆలయంగా మరియు రామలింగేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 11-12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో 1001 శివాలయాల నిర్మాణ క్రమంలో భాగంగా గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలో శివలింగం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఒక చెయ్యి ఒక కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో కూడా ఉంది. ఈ ఆలయాన్ని పెద్ద పెద్ద బండరాలతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారంలో ఉన్నట్లు బండరాల్ని పేర్చి ఆలయాన్ని నిర్మించడం విశేషంగా చెప్పవచ్చు. ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు, 5.3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ప్రతిష్ఠించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. ఇక ఈ ఆలయంలో శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించడం మరొక విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంప చెట్లు, మట్టి దిబ్బలతో శిథిలా వ్యవస్థలో చేరిన ఆలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నాటి కూసుమంచి సిఐగా ఉన్న సాధు ప్రతాపరెడ్డి గారు గ్రామస్తుల సహాయంతో ఈ ఆలయాన్ని వెలుగులో తీసుకొచ్చారు. దానిని అభివృద్ధి పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో క్రమంగా ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మిక. అందుకే ఈ శివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరజిల్లుతూ నానాటికి దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్గొండ, వరంగల్ నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు. ఈ శివాలయానికి పక్కనే మరొక శివాలయం ఉంటుంది. అది శిథిలా వ్యవస్థలో ఉంది, కాకపోతే అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్లిప్స్ కూడా ఫస్ట్లో మేము కొన్ని వేసాము. అక్కడికి వెళ్ళే మార్గం చాలా దారుణంగా ఉంటుంది. అవి కూడా కొన్ని క్లిప్స్ రూపంలో చూపిస్తాము, ఒకసారి చూడండి. మన వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మీ విలేజ్లో కూడా ఇలాంటి టెంపుల్స్ ఏమైనా, మంచి హిస్టరీ కలిగిన టెంపుల్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వచ్చి మేము వీడియో చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.